ఒక ఊరిలో సూర్యం అనే యువకుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే విష్ణు సహస్రనామం, సాయంత్రం లలితా సహస్రనామం, రాత్రికి హనుమాన్ చాలీసా పారాయణం చేసేవాడు. ఇలా సంవత్సరాలు గడుస్తున్నా అతని కష్టాలు మాత్రం తీరలేదు. దీనితో అతనికి ఒక సందేహం కలిగింది. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నేను ఇన్నేళ్లుగా స్తోత్రాలు చదువుతున్నా నా కష్టాలెందుకు పోవట్లేదు అని. పక్క ఊరిలో ఉన్న ఒక సన్యాసి దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. స్వామీ, నేను ఎన్నో ఏళ్లుగా భగవంతుణ్ణి పూజిస్తున్నాను, కానీ నా కష్టాలు మాత్రం తీరడం లేదు, ఎందుకు అని అడిగాడు. దానికి ఆ సన్యాసి ఒక అగ్గిపెట్టె, 100 పుల్లలున్నది, ఒక కొవ్వొత్తి ఇచ్చి, ఇక్కడ కూర్చుని ఈ కొవ్వొత్తిని వెలిగించు, నేను అరగంటలో వస్తాను. అయితే ఒక షరతు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుండి లేవకూడదు అని చెప్పాడు. వెళుతూ వెళుతూ ఆ సన్యాసి అక్కడున్న ఫ్యాన్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత సన్యాసి తిరిగి వచ్చాడు. సూర్యం మాత్రం ఆ కొవ్వొత్తిని వెలిగించలేకపోయాడు. ఎందుకు వెలిగించలేదు అని సన్యాసి అడగగా సూర్యం ఇలా అన్నాడు. స్వామీ, మీరు నన్ను కూర్చున్న చోటు నుండి లేవకూడదన్నారు, కాని వెళుతూ ఫ్యాన్ ఆన్ చేసి వెళ్లారు. ఆ గాలికి అగ్గిపుల్ల వెలిగించగానే ఆరిపోతోంది. అలా ప్రయత్నిస్తూ అగ్గిపెట్టెలో ఉన్న 100 పుల్లలను వాడేశాను, కాని కొవ్వొత్తి వెలగలేదు. అప్పుడు ఆ సన్యాసి నవ్వి ఇలా అన్నాడు. చూశావా సూర్యం, ఇప్పుడు నీ పూజలు ఎందుకు ఫలించటం లేదో అర్థమైందా? నీ మనస్సు అనే ఫ్యాను బాహ్య ప్రపంచం వైపు తిరుగుతూనే ఉంది. గదిలో ఫ్యాన్ ఆగిపోతే కొవ్వొత్తి వెలిగించడానికి 100 పుల్లలక్కర్లేదు, ఒక్క పుల్ల చాలు. అలాగే బాహ్య ప్రపంచం మీద తిరుగుతున్న నీ మనస్సు నిశ్చలమైతే భగవంతుణ్ణి పూజించడానికి 1000 నామాలు అవసరం లేదు, ఒక్క నామంతో పిలిచినా ఆయన పలుకుతాడు. అనవసరమైన విషయాల మీదకు మనస్సు వెళ్లకుండా ఏకాగ్రతతో పూజించు, అప్పుడు నీ భక్తికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఏ కోరిక